ఇది అయోధ్య, ధర్మభూమి, మర్యాదల నగరం. ఇక్కడ జన్మించాడు ఆ మహాపురుషుడు. దేవుడై మానవుడి మర్యాదను ఆచరించినవాడు. ఇది గాథ, ఆ శ్రీరాముని గాథ. ఈశ్వరుడై కూడా మానవుడయ్యాడు. ఎందుకంటే ప్రతి మానవుడిలో ఈశ్వరుడు మేల్కొలవాలి అని. ధైర్యమే ఆయుధమైనవాడు, త్యాగమే అలంకారమైనవాడు. ఆమె సీత కేవలం రాముని అర్ధాంగి కాదు, ధర్మానికే నిర్వచనంగా నిలిచినవారు. స్వర్ణంతో మెరిసిపోయిన లంక, కానీ పునాదుల్లో నిండినది అహంకారపు విషం. ఆ విషానికి రాజు రావణుడు. 10 తలలున్నవాడు, కానీ ఒకే లోపం, గర్వం. ఇప్పుడు ప్రారంభమవుతుంది ఒక విశ్వయుద్ధం. ధర్మపు దీపస్తంభంలా నిలిచిన శ్రీరామునికి ఎదురుగా అధర్మపు తుఫాను. ఒకవైపు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు, లంకాధిపతి రావణుడు. ఇది యుద్ధం కేవలం లంక కోసం కాదు, ఇది యుద్ధం యుగాల సమతుల్యానికి.